యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆశీస్సులతో ఈ ఏకగ్రీవ విజయం సాధించడం విశేషంగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆశీస్సులతో ఈ ఏకగ్రీవ విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మున్సిపాలిటీలోని 10వ వార్డుతో పాటు మిగతా 11 వార్డులను కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీర్ల ఐలయ్య సహకారంతో ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ కి శాల్వా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి చైర్మన్ గా పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ అన్న పేర్లు పెట్టు చైర్మన్ గా 5 నాకు పేరు దేవాలి. రైట్ ఓకే చెప్పండి. అందరికీ యాదగిరిగుట్ట 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో నిలవడం జరిగింది. ఇవాళ 10వ వార్డు ప్రజలు నా పైన మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలన్న పైన నమ్మకం ఉంచి ఇవాళ నన్ను యునానిమస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట 10వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఏదైతే నా పైన నమ్మకం ఉంచి ఇవాళ నన్ను యునానిమస్ చేసిరో దానికంటే కూడా రెట్టింపు అభివృద్ధి చేసి చూపెడతానని ఐలన్న గారి సహకారంతో మన వార్డు 10వ వార్డును దాంతో పాటు గుట్ట కింద ఉన్నటువంటి 11 వార్డుల అభివృద్ధి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి ఐలన్న గారి సహకారంతో 12 వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను.